ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. వై శ్రీలక్ష్మి సీనియారిటీలో ముందున్నారు, కానీ ఆమెకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదట. మరి ఏపీకి కొత్త సీఎస్గా ఎవరు రాబోతున్నారు? ప్రభుత్వ వర్గాల్లో ఉన్న టాక్ ఏంటి? ఏపీ ప్రభుత్వ కార్యదర్శి పోస్టులో చంద్రబాబు ఎవరిని నియమిస్తారు? సీనియారిటీ ప్రకారమే సీఎస్ నియామకం ఉంటుందా, లేదంటే చంద్రబాబు తన సొంత నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించేవారే లేరు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా టీడీపీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో కొన్ని కీలక నిర్ణయాల విషయంలో చంద్రబాబు మాటే చెల్లుబాటవుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో పూర్తిగా చంద్రబాబు మార్కు కనిపించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది పేర్లు సిఫారసు చేసి కేంద్రానికి పంపుతుంది. సీఎస్ నియామకంలో కేంద్రానిది తుది నిర్ణయం అవుతుంది. కానీ చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కూడా కీలక భాగస్వామి కావడంతో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ కానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల నియామకాలు, వారి బాధ్యతల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరబ్ కుమార్ ప్రసాద్కు సీఎస్గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తర్వాత సీఎస్ ఎవరు అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే యారా శ్రీలక్ష్మిని సీఎస్గా నియమించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఆమెను ఆ బాధ్యతల్లో ఉంచడం పట్ల ఆసక్తి లేనట్లు తెలుస్తోంది. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో శ్రీలక్ష్మి కీలక బాధ్యతల్లో ఉండేవారు. అయితే వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లొచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్కు మారారు. ఆమెకు వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవే దక్కింది. వైఎస్ జగన్ ఆమెకు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీని చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీలక్ష్మిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇప్పటివరకు ఆమెకు మరో పోస్ట్ ఇవ్వలేదు. గతంలో అవినీతి ఆరోపణలుండి జైలుకు కూడా వెళ్లొచ్చిన శ్రీలక్ష్మిని సీఎస్గా నియమించాలని చంద్రబాబు భావించడం లేదట. పైగా ఆమె వైఎస్ కుటుంబానికి సన్నిహితురాలనే ముద్ర ఉంది. అందుకే ఆమెకు సీనియారిటీ ప్రకారం దక్కాల్సిన సీఎస్ పదవి దక్కదనే ప్రచారం జరుగుతోంది. కాగా ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయానంద్ పేరును బాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్కో ట్రాన్స్కో సీఎండీగా పనిచేసిన విజయానంద్ బాబుకు సన్నిహితుడే. పైగా ఆయనకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. సీనియారిటీ కూడా విజయానంద్కు కలిసొస్తుంది. ఇక విజయానంద్ గతంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. గతంలో ఇన్ఛార్జ్ సీఎస్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా కూడా పనిచేశారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాం నుంచే ఆయన విద్యుత్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనకు స్థానచలనం కలగలేదు. దాదాపు 11 ఏళ్లుగా ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. అయితే విజయానంద్ సమర్థత తెలిసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. త్వరలోనే సీఎస్ల నియామకానికి సంబంధించి 3 పేర్లను కేంద్రానికి పంపే అవకాశం ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో సీఎస్గా విజయానంద్ను ఖరారు చేయించే అవకాశం ఉంది. మొత్తానికి సీనియర్ అయిన శ్రీలక్ష్మికి ఆమె గత రికార్డ్ మైనస్గా మారి విజయానంద్కు కలిసొచ్చిందనే టాక్ నడుస్తోంది.
స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.